హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ హరక్క వంటిల్లు. ఈరోజు మన హరక్క వంటిల్లో మసాలా మిర్చి బజ్జీ ఎలా చేసుకుందామో చూద్దాం. మసాలా బజ్జీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దీంట్లోకి సోంపండి, జీలకర్ర, పసుపు, ఉప్పు, కొంచెం ఎండుమిరపకాయలు, ధనియాలు, కొత్తిమీర, బంగాళంపల్లి. నేను 3 బంగాళంపల్లి తీసుకొని ఉడికించి పెట్టుకున్నానండి. కొద్దిగా కారము. ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టేసుకున్నామండి. దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకున్నామండి. 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ కొంచెం వేడవ్వగానే ధనియాలు, ఈ సోంపు, జీలకర్ర, వేసి వేయించేసుకున్నామండి. దీంట్లోనే ఎండుమిరపకాయలు వేసుకున్నామండి. ఓకే అండి, స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఇవన్నీ ఒక బౌల్లోకి తీసేసుకున్నామండి. ఆయిల్ లేకుండా తీసుకోవాలండి ఇవి. ఆయిల్ రానివ్వకుండా ఒక బౌల్లోకి తీసేసుకోండి. ఇది వీటిల్ని కొంచెం కచ్చాబచ్చాగా దంచుకుందామండి. మిక్సీలో వేసుకోవచ్చు, మెత్తగా అయిపోతాయండి. మిక్సీలో చక్కగా కచ్చాబచ్చాగా దంచుకుంటేనే బాగుంటుంది. ఓకే అండి, ఇది ఒక బౌల్లోకి తీసేసుకున్నాము. మనం మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోతుందండి, పేస్ట్ లాగా. అట్లా బాగుండదు. ఇప్పుడు బజ్జీలోకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం అండి. నేను ముందుగా బంగాళంపూలు ఉడికించి పెట్టుకున్నాను కదా, దీంట్లోకి మనం నూరు పెట్టుకున్నవి ఇది వేసేసుకున్నాము. దీంట్లోకి కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ అండి, ఈ కొత్తిమీరాకు, ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. చల్లగానే ఉంటుంది కాబట్టి చక్కగా చేత్తో కలిపేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇప్పుడు పిండి కలుపుకుందాం. శనగపిండి బజ్జీకి కావాల్సిన పిండి కలుపుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, వాటరు, శనగపిండి, బజ్జీ మిరపకాయలండి. ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దానండి. దీంట్లో కొద్దిగా శనగపిండి వేసుకుందామండి. దీంట్లో కొంచెం పసుపు వేసుకున్నాము. రుచికి సరిపడా ఉప్పు అండి. కొద్దిగా కారం వేసుకోండి. మొత్తం ఒకసారి ఇప్పుడు కలుపుకొని చక్కగా ఉప్పు కలిసేలాగా.
చూడండి, ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవడం. ఇట్లా రావాలండి. దీన్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బజ్జీ మిర్చిని కట్ చేసి దీంట్లో గింజలు ఏమైనా ఉంటే తీసేసి పక్కన పెట్టేసుకోండి. ఇట్లా అన్నీ చేసేసుకోండి. మనం మసాలా ప్రిపేర్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మిరపకాయల్లో ఈ మసాలా పెట్టేసేయండి. అన్నిట్లో పెట్టేసుకోండి ఇట్లాగే. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టేసుకుందామండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము. ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు ఒక గ్లాస్ తీసుకొని మనం కలుపుకున్నాం కదండి ఈ పిండి, ఒక్కసారి కలుపుకొని ఈ గ్లాస్లో వేసుకుందామండి. ఆయిల్ బాగా వేడెక్కిందండి. ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకొని ఈ గ్లాస్లో శనగపిండి వేసుకున్నాం కదండి. ఈ బజ్జీ మిరపకాయను ఒక్కొక్కటి తీసి ఇట్లా ముంచేసి ఇలా వేయాలి. ఆయిల్ ఇలా మిర్చి బజ్జీ మీద ఇట్లా వేసుకున్నామంటే బజ్జీ అనేది విడిపోకుండా వస్తుందండి చక్కగా. అన్నీ ఇట్లాగే వేసుకున్నాము. చక్కగా దాని అంతటా అదే తేలిపోతుందండి. మనం దాన్ని అస్సలు కదిలించద్దు. కాకపోతే ఇట్లా ఆయిల్ దాని మీద వేసుకుంటే బజ్జీ విడిపోకుండా ఉంటుందండి, చక్కగా రౌండ్గా వస్తుంది. స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి దీన్ని. ఎందుకంటే ఈ మిరపకాయలు అనేవి కూడా చక్కగా మగ్గి లోపలంతా మగ్గి బాగా వస్తాయి. వీటిని చక్కగా తిప్పుతూ వేయించుకోండి. మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించండి. చూడండి ఎంత బాగా వేగినాయో, చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి. దీన్ని కట్ చేసి లోపల ఎలా వేగిందో చూద్దాం. చూడండి లోపల పచ్చిమిరపకాయ అంతా వేగిపోయి మసాలా అంతా అసలు ఎంత బాగుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. ఎలా కుదిరిందో. దీన్ని చాలా రకాలుగా చేస్తారండి. ఇది మాత్రం తెలంగాణ స్టైల్ అండి.
మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.